తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నెలవంక నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాఘవ, జరిగిన ఘాతుకాలలో పరోక్షంగా నా ప్రమేయం ఉండి ఉండొచ్చు. నన్ను క్షమించరా, క్షమించు. నిన్ను చంపిన వారిని ఈ పాటికి పోలీసులు పట్టుకు వెళ్ళి ఉంటారు. ఒరేయ్, ప్రాణ స్నేహితుడివి కాకపోయినా మిత్రమా అనే హక్కుందిరా. మిత్రమా, ఈనాటి నుండి మనిషిని పశువుగా మార్చే ఈ మత్తు పదార్థాల జోలికి పోన్రా, పోను. ఖాళీ బూడిదైన భౌతిక కాయం అక్కడున్నట్టే భావించాడు. అతను మెల్లగా వస్తుంటే అతనికి ఉదయపు సంఘటన గుర్తుకొచ్చింది. రాఘవకు జిల్లేడు చెట్టుతో వివాహం జరిపించారు. అతని వివాహం ఎంత వైభవంగా జరగవలసింది. నిట్టూర్చి మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. వార్తాపత్రిక చదువుతూ అలాగే కూర్చుండిపోయింది రేణు. ఈ రెండు మంచి వార్తలే అందాయి. పద్మ తల తిరిగి పడిపోతే ఆసుపత్రిలో చేర్చారు. ఆమె గర్భవతి అన్నారు. అది విన్న రామరాజు ఆనందంతో గంతులు వేశాడు. అక్క బావల ఆనందం చూస్తుంటే మతిపోయింది. సంతానం పట్ల తల్లిదండ్రులకింత మమకారం ఉంటుందా అని క్షణం ఆశ్చర్యపోయింది. అక్కకు పాలు పళ్ళరసం పంపి వచ్చేసరికి వార్తాపత్రిక పడి ఉంది. దానిలో రవికాంత్ హంతకులను ఏ విధంగా పట్టించింది వివరంగా రాశారు. అతను నిర్దోషి అని రుజువైందట. అతను దోషి అయితే తనకేం? అతని ప్రసక్తితో తన అణువణువు పులకాంకితమవుతోంది. ఎందుచేత? ఇది ఊహాలోకపు ప్రవేశమా? చిన్నగా నవ్వుకుంది. అక్కకు బాగాలేదని ఊరు నుండి 2 రోజుల క్రితమే వచ్చింది. మరో వారం రోజుల్లో కాలేజీలు తీస్తారట. సీత ఎలా ఉందో? ఆమె పేపర్ మడిచిపెట్టి మెల్లగా సీత ఇంటివైపు వెళ్ళింది. అక్కడ చిరపరిచితమైన కంఠం విని ఆగిపోయింది. ఇది సంభవమా? రవికాంత్ మాటలు సెగలు పొగలు కక్కుతాయే తప్ప ఇంత సౌమ్యత ఎక్కడిది? చూడు సీత, నీకు రాఘవను తెచ్చివ్వలేను, కానీ మరేం కావాలన్నా ఇస్తాను. నువ్వు నీ చదువు పూర్తి చెయ్యి. ఏది కావాలన్నా ఇస్తావా? నా శక్తి మేరకు సహాయం చేస్తానన్నాను కదూ. అయితే రవి, ఒక్క పని చెయ్యి. గుక్కెడు విషం తెచ్చివు. బావురు మంది సీత. సీత మందలింపుగా అరిచాడు. అవును రవి, నాకు బతకాలని లేదు. న్యాయం కోసం మరణించిన రాఘవతో మరణించాలని ఉంది అన్నది వెక్కుతూ. అతనిపై అభిమానం ఉంటే ఆ మాట అనవు. అతని ఆశయాన్ని అర్థం చేసుకుని ఆ బాటలో నడుస్తావు అన్నాడు గంభీరంగా. రవి, నా బాధ నీకు అర్థం కాదు. ఇంకా ఏడుస్తోంది సీత. అర్థమైంది కాబట్టే అర్థిస్తున్నాను సీత. మనం రాఘవ లాంటి నిస్వార్థుల ఆశయ సాధనకు కృషి చేయాలి. అతని అనునయం చూస్తే నమ్మశక్యం కావటం లేదు. రేణు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది. రవికాంత్ బయటకు వచ్చాడు. ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకున్నాయి. ఈసారి రేణు కళ్ళు ఏహ్యతను కురిపించటం లేదు. స్వేచ్ఛగా పచ్చిపాలలా ఉన్నాయి. అతను చూపులు విడదీసుకొని తన వెహికల్ వైపు నడిచాడు. రేణుకు అసంతృప్తిగాను కోపంగానూ ఉంది. పలకరించడేం అనుకుంది. అతను మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. రేణు ఉలిక్కిపడింది. రవి, మిస్టర్ రవికాంత్ అన్నది ఆదుర్దాగా. అతను ఇంజిన్ ఆఫ్ చేసి దానిపైనే కూర్చున్నాడు. కంగ్రాచ్యులేషన్స్ అన్నది. ఎన్నోసార్లు అతనితో ప్రత్యర్థిలా పోట్లాడినా ఈరోజు గొంతు మూగబోయినట్టయింది. థ్యాంక్స్ అన్నాడు. ఇద్దరూ మాటలు కరువైనట్టు ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు. రేణు తేరుకున్నది. మళ్ళీ చదువుతారా? చదివినా పాస్ అవుతానన్న నమ్మకం లేదు. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి అని భుజాలు తమాషాగా ఎగురవేశాడు. ఉద్యోగమా? మీరు ఉద్యోగం చేస్తారా? ఆశ్చర్యంగా చూసింది. ఏం అంత అపనమ్మకంగా చూస్తున్నారు? కాలేజీ అంతా కోడే కూసిన వార్త మీ దాకా రాలేదా? ఒకప్పుడు లక్షాధికారినే కావచ్చు, ఇప్పుడు మామూలు విద్యార్థిని. పోనివ్వండి, మీరెలా ఉన్నారు? ఆమె జవాబు చెప్పలేదు. ఏం చెప్పాలో తెలియటం లేదు. అరే, కన్నీళ్ళెందుకు? ఈసారి అతను ఆశ్చర్యపోయాడు. ఏం లేదు లోపలికి పారిపోయింది రేణుక. మిస్ రేణు, అలా పార్కుకు రాగలరా అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అతను వెళ్ళిపోయాడు. కొద్దిసేపు సీతను ఓదారుస్తూ కూర్చుంది. ఆమె మనసులో పదే పదే రవికాంత్ పిలుపు ప్రతిధ్వనించింది. చాలాసేపటికి లేచి పార్కు వైపు వెళ్ళింది. అతను ఉంటాడన్న నమ్మకం మాత్రం ఆమెకు లేదు. ఆశ్చర్యం ఏమిటంటే కందిపోయిన ముఖంతో ఓ బోగన్ విల్లా పొద దగ్గర కూర్చున్నాడు. హలో అన్నది. అతని ముఖం వికసించింది. కళ్ళు కాంతివంతమయ్యాయి.
ఓణి గారికి స్వాగతం సుస్వాగతం అన్నాడు. రేణు విసురుగా జడలు వెనక్కు వేసుకోలేదు. చిన్నగా చిరుమందహాసం చేసింది. థ్యాంక్ యూ బఠానీ అని ప్రక్కన కూర్చుంది. ఇద్దరికీ ఎన్నో మాట్లాడాలని ఉన్నది. మాట బయటికి రావటం లేదు. రవి, నువ్వు క్రికెట్ ఎందుకు ప్రాక్టీస్ చేయవు? ఆటగాళ్లకు ఉద్యోగం తేలికగా దొరుకుతుంది అని సలహా ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చేరాను. గుడ్, మీరు చాలా బాగా ఆడతారు అన్నది అభినందిస్తూ. నీకంటేనా? నిజానికి నాకు క్రికెట్ అంత బాగా రాదు. కర్రబిల్ల ఆడిన అనుభవంతోనే ఆ రోజు పంతానికి ఆడాను. ప్రాక్టీస్ ఉంటే వాళ్ళందరినీ ఓడించేస్తావు అన్నాడు హృదయపూర్వకంగా నవ్వుతూ. రంగుల్లో హంగుల్లో కృత్రిమ వాతావరణంలో వెతుకుతారు మనశ్శాంతికి. ఈ ముద్దబంతి పువ్వు లాంటి అమ్మాయి ఎంత బాగా నవ్వుతుంది అనుకున్నాడు. ఏమిటి రవి ఆలోచిస్తున్నావు? భారంగా నిట్టూర్చాడు. రేణు, గతం తలుచుకుంటే సిగ్గుగా ఉంది. ఏదో ఆవేశం అహంకారం తప్ప మరేం తెలియలేదు అన్నాడు. తప్పు తెలుసుకున్నారుగా, మళ్ళీ అలాంటివి చెయ్యొద్దు. వస్తాను రవి, అక్కయ్య ఆరోగ్యం అంత బాగాలేదు. లేచింది రేణు. ఇద్దరూ అప్పుడే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న వారిలా ఒకరిని ఒకరు యుగ యుగాలుగా ఎరిగినట్టుంది. పద, నేను వదిలి వస్తాను. ఊహు, నేను వెళ్ళిపోగలను. అతను మోటార్ బైక్ పట్టుకొని ఆమె వెనకే నడుస్తున్నాడు. రేణు, చెప్పండి. ఇటు తిరిగింది. ఏం లేదు అన్నాడు. అతనికి ఏదో చెప్పాలని ఉంది, కానీ తను నిరుద్యోగి, అలాంటి మాటలు అడగడానికి అర్హుడు కాడేమో అనిపించింది. సంకోచించకు రవి అన్నది అంచులు మించిన ఆనందంతో. రేణు, మనిషికి ఓ చల్లని మనసు తోడుకు కావాలని ఉంటుంది. నా ప్రవర్తన నచ్చినప్పుడు నా ముఖం మీద చెప్పేయి గాని నన్ను నిరసించకు. నీ చల్లని స్నేహం కావాలి రేణు. అప్రయత్నంగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె శరీరం అంతా వీణ మీటినట్టు కంపించింది. మెల్లగా అతని చెయ్యి విడిపించుకున్నది. రవి, నాకు కొన్ని బలహీనతలున్నాయి. వాటి నుండి బయటపడితే గాని మన స్నేహం నిలవదేమో అన్నది. ఏమిటి రేణు, ఏమిటవి? తను ఎవరినో ప్రేమించి మోసగింపబడ్డానని చెప్పదు కదా, అది తను భరించగలడా? నాకు తాగుబోతులన్నా తిరుగుబోతులన్నా జూదగాలన్నా సదభిప్రాయం లేదు. రేణు, మధ్యలోనే ఆమె మాట త్రుంచేశాడు. నిషాలో నిజాన్ని కప్పెట్టాలని తాగిన మాట వాస్తవమే, కానీ దానికి బానిస కాలేదు. కాలక్షేపానికి ఆట ఆడాను కానీ జూదకాడిని కాలేదు అన్నాడు ఆవేశంగా. కోపం వద్దు రవి, నా బలహీనత చెప్పాను అన్నది. మంచిదే, అతనికి నిన్ను ప్రేమిస్తాను, అభిమానిస్తాను, ఆదరిస్తాను అని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోయాడు. రేణు ఇంటి సందు మలుపు వచ్చింది. రేణు, ఒక్క విషయం నమ్ముతావా? ఏమిటన్నట్టు చూసింది అతని వంక. నేను పొగరుబోతుగా తిరిగానే తప్ప తిరుగుబోతును కాను. నేనెంత అహంకారినైనా అందాన్ని చూసి చలించే చంచల స్వభావుణ్ణి కాదు. స్వచ్ఛతను ప్రేమించే ఛాందసుణ్ణి అన్నాడు మెల్లగా. రేణు నవ్వింది గలగల. అతని హృదయం తేలికపడింది. ఆమె కనిపించే వరకు అక్కడే నిలబడిపోయాడు. రేణు ఇంట్లో అడుగుపెట్టి బావపచార్లు చూసి ఆగిపోయింది. రేణు, ఎక్కడి నుండి రాకా? పార్కు నుండి అన్నది ఖచ్చితంగా. విన్నావా పద్మా, ఆ పొగర్చుడు? అతను గొంతు చించుకొని అరిచాడు. నిజం చెబితే పొగరవుతుందా బావా? తొనక్కుండా అడిగింది. ఊహూ, అంటే ఆ రౌడీ కుర్రాడితో ప్రేమ కలాపాలు మొదలెట్టింది చాలక మమ్మల్ని మూర్ఖులను చేసి ఓ ఆట ఆడించావు అన్నాడు కోపంగా. చెలించలేదు రేణు. బావా, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. అతను మారినట్టు అనిపిస్తే మంచి మాట మాట్లాడితే అవి ప్రేమ పాఠాలు కావు అన్నది విసురుగా. పద్మ కోపంగా ఏదో అనబోయింది. అక్కా, ఎందుకే ఈ సమయంలో సంతోషానికి బదులు లేనిపోని ఆలోచనలు నెత్తినేసుకుంటావు అన్నది మందలింపుగా. పద్మ కాస్త సిగ్గుపడింది. ఈ పిల్లలకు బొత్తిగా సిగ్గులేదు, భయం అంతకన్నా లేదు అనుకుంది. రేణును గట్టిగా మందలించడానికి మనసు అంగీకరించదు. క్లాసులో ఫస్ట్, ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే అంటూ పరిగెత్తే అమృతమూర్తిని ఏమనగలదు? రేణు మనసు విహంగమై విహరిస్తున్నా మరో ప్రక్క సీత దీనవదనం గుర్తుకు రాగానే గుండెల్లో గుణపాలు పొడిచినట్టు అవుతుంది. రాఘవ తల్లి గతమేమిటన్నది నిరంతరం ఆలోచిస్తుంది. సీత అన్న మాటలు గుర్తుకొచ్చాయి. రేణు, నేను చదువుపై శ్రద్ధ చూపలేనే, నన్ను ఆ విషయంలో బలవంతం చెయ్యకు అన్నది. నిజమే, వారిద్దరి మధ్య అనురాగబంధం తానెరుగంది కాదు. ఇన్ని ఆలోచిస్తుంటే తనకు చదవాలనిపించలేదు. మనసంతా అదోలా ఉంది. అక్కయ్య, సినిమాకెడదామే అన్నది పద్మ దగ్గరికి వెళ్ళి.
మీ బావనడగమ్మా, నాకు తెలియదు అన్నది పద్మ. బావా, సినిమాకు వెడదామా అన్నది రేణు. కోపంగా తలెత్తిన రాజు మరదలి మందహాసానికి మైమర్చిపోయాడు. అడిగావు, తప్పుతుందా చిరుకోపంగా అన్నాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ అన్నది సంబరంగా. బట్టలు మార్చుకోవాలని పెరట్లోకి వెళ్ళింది. శ్రీనివాసరావు గారి గాలిమేడలు కూలిపోయాయి. అతని సినిమా రిలీజ్ అయితే ప్రింట్ల పబ్లిసిటీ డబ్బు కూడా రాలేదు. అది విని లోలోన కుమిలిపోయాడు. తన బ్రతుకు ఏమిటి? నిరాశలో నిండుకుండలా రవికాంత్ చల్లని వార్త తెచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ అని, అతనికి బ్యాంకులో ఉద్యోగం దొరికిందట. సబ్సిడీ ₹1,00,000 వస్తుంది కదండి, తోటలో ఇల్లైనా విడిపించుకుందాము అన్నది తారమ్మ ఆశగా. తారా, నన్ను క్షమించు, అది డిస్ట్రిబ్యూటర్లకు రాసిచ్చాను అన్నాడు ఓ జీవం లేని నవ్వు నవ్వి. తారమ్మ ఆశా సౌధాలు కూలిపోయాయి. దిగులుగా కూర్చుండిపోయింది. గడ్డం గీసుకుంటున్న రవికాంత్ సబ్బు నురుగు విదిలించి తల్లి దగ్గరకు పోయాడు. అమ్మా, మనకంటే హీనస్థితిలో ఉన్నవారిని చూడండి. మీరిలా బాధపడితే నాకు ప్రోత్సాహం ఏముంటుంది చెప్పండి అన్నాడు అతి శాంతంగా, సహనంతో. రవి, ఆశ్చర్యపోయిందామే. నాకు జీతం వస్తుంది, అందులో సగం కూడా రానివారు భారతదేశంలో కోకొల్లలు. రిలాక్స్ మమ్మీ, నాకు డిగ్రీ చేతికి వచ్చాక మళ్ళీ మన వ్యాపారం ప్రారంభించాలి. అంతవరకు ఓపిక పట్టు. తుండు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు రవికాంత్. ఏమండి, వీడు మన కాంతేనా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది తారా అన్నాడు శ్రీనివాసరావు. అతనికి కొడుకు ఇంత గంభీరంగా ఆలోచిస్తాడంటే నమ్మకం లేదు. టెలిఫోన్ మోగింది. విసుగు విరామం లేకుండా మ్రోగే ఫోను అనుకోని అతిథిలా మ్రోగేసరికి శ్రీనివాసరావు ఎత్తాడు. హలో రవి, నిన్న సాయంత్రం సీత దగ్గరకు వస్తానని రాలేదేం? ఆ ప్రశ్న విని తెల్లబోయాడు. ఎవరబ్బా అని ఆశ్చర్యం అతన్ని చుట్టుముట్టింది. పని ఉంది అన్నాడు మెల్లగా. రియల్లీ? అలాగా. పనిలో చదువులో శ్రద్ధ చూపితే మనం సాధించలేనిది ఏం లేదు రవి. ఫస్ట్ ఇయర్ నోట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, సాయంత్రం వచ్చి తీసుకో. అలాగే. ఏమిటంత డల్గా ఉన్నావు? పనిలో పరమాత్ముణ్ణి దర్శించేవారు సుఖపడతారు రవి. నా కోసం నువ్వు ప్లీజ్. శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు. లోగడ కొడుకు కోసం వచ్చే ఫోన్లు కూడా రిసీవ్ చేసుకున్నాడు. శ్రీనివాస థియేటర్ దగ్గర వెయిట్ చేస్తాం, రమ్మనండి. గండిపేటకు వెడుతున్నా, కారు తెమ్మనండి. సుమన్ ఇంట్లో పార్టీ, నీ భాగంలో కూల్ డ్రింక్స్ వేశాం, ఇలాంటి ఫోన్లు వచ్చేవి. ఓ అబ్బాయ్, సాయంత్రం వచ్చి నోట్స్ తీసుకో, మనసు ప్రశాంతంగా ఉంచుకో, బాయ్. ఫోన్ అవతలివారు పెట్టేసినా అలాగే పట్టుకొని నిల్చున్నాడు. ఒక స్త్రీ వల్ల పురుషుడు పతనమై అధఃపాతాళానికి త్రొక్కబడితే, రెండవ రకం స్త్రీ వల్ల పతనమయ్యే పురుషుడు రహదారిన నడుస్తాడు. స్త్రీ సృష్టి మూలకారిణి, వినాశకారిణి కూడాను. డాడీ, నేను త్వరగా వెళ్ళాలి, మీరు రండి, కలిసి భోజనం చేద్దాం అన్నాడు బట్టలేసుకుంటూ. నువ్వు భోజనం చెయ్యి కాంతి, మేం తర్వాత తింటాం అన్నది తారమ్మ. అతను వచ్చి భోజనం చేశాడు. ఆ పూట నెయ్యి లేదని కూడా గమనించలేదు. రవి, నీ క్లాస్మేట్ ఎవరో ఫోన్ చేసింది, ఫస్ట్ ఇయర్ నోట్స్ రెడీగా ఉన్నాయట, సాయంత్రం తీసుకోమన్నది అన్నాడు. పేరు చెప్పిందా? కంగారుగా అడిగాడు. నేను అడగలేదు, ఆమె చెప్పలేదు అన్నాడు. రవికాంత్ తలూపి వెళ్ళిపోయాడు. తారా, మనవాడి జీవితంలో ఎవరో అమ్మాయి ప్రమేయం ఉంది. వీడిలో ఈ మార్పు ఆ అమ్మాయి వల్లే అనుకుంటాను అన్నాడు అతను. అయ్యో, ఎవరండి? నిన్న మా అత్త కూతురు వచ్చింది, దాని కూతురుంది, పిల్ల కాస్త సన్నం, పుల్లలా ఉంటుందన్న మాటే గాని లక్షణంగా ఉంటుంది అన్నది. అలాంటి లావాదేవీలేం పెట్టుకోకు, మనం అత్యాశకు పోయి అన్నీ పోగొట్టుకున్నాం. వాడినో మార్గంలోకి మళ్లించింది అంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం అంచనాలకు మించిందే అయి ఉంటుంది అన్నాడు. పదే పదే ఆమె మాటలు గుర్తుకు వచ్చాయి. పనిలో భగవంతుణ్ణి దర్శించండి అన్నది. ఎంత ఉదాత్తమైన భావాలు, ఎంతటి బలమైన ఊహలు. సాయంత్రం బ్యాంక్ నుండి తిన్నగా పార్కుకు వెళ్ళాడు రవికాంత్. నోట్స్ తీసుకుని వచ్చింది రేణు. ఏమిటి రవి, మీ నాన్న మిరపకాయ బజ్జీలు పెట్టాడా? అంత డల్గా ఉన్నావు ఉదయం అన్నది రేణు. ఉదయం నన్నెప్పుడు చూశావు? చూడాలా ఏం? ఎన్ని ప్రశ్నలు అడిగినా ఉలకవు పలకవు. ఏ ఓణి, ఏం మాట్లాడుతున్నావు? ఉదయం నాతో ఎప్పుడు మాట్లాడావు? ఫోన్లో మాట్లాడింది అప్పుడే మర్చిపోయావా బఠానీ? ఒక్క నిమిషం అతని కనుబొమ్మలు ముడిపడి మరుక్షణమే విడిపోయాయి. పడి పడి నవ్వాడు. బోల్తా కొట్టింది రోయ్ బుల్బుల్ పిట్ట అని. ఫోన్లో మాట్లాడింది నేను కాదు, మా డాడీ అన్నాడు నవ్వు ఆపి. మై గాడ్, మీ డాడీయా? నువ్వు అనుకుని
ఆమె ముఖం కందిపోయింది ఎర్రగా. "ఊ, నేననుకొని ఏం చేశావు?" దగ్గరగా నడిచాడు. "ముద్దులు పెట్టావా?" అన్నాడు అల్లరిగా కళ్ళు చికిలిస్తూ. "చిపో" అన్నది. ఇద్దరూ వెళ్ళి తామెప్పుడు కూర్చునే చోట కూర్చున్నారు. "రవి, నువ్వనుకుని ఎన్ని నీతులు చెప్పాను. ఆయన ఏమనుకున్నారో. ఇన్నాళ్లకు మా అబ్బాయి మంచి స్నేహితురాల్ని సంపాదించాడు అనుకుని ఉంటారు. నాతో మాత్రం ఏం చెప్పలేదు" అన్నాడు. "అచ్చు నీ గొంతులానే ఉంది" అన్నది. తనేమైనా పొరపాటుగా అనలేదు కదా అని తను అన్న మాటలు మననం చేసుకుంటూ. అతను నోట్స్ తీసుకున్నాడు. "రవి, ఒకసారి సీతను చూసొద్దామా?" "ఏమైంది సీతకి?" "నీకింకా తెలియదా? పూర్తిగా విధవ వేషం వేసుకుంది. రాఘవ తల్లిని తెచ్చుకుని ఓ బాలువాడి పెట్టింది." "నిజంగానా? పోనీ ఆ విధంగానైనా ఈ లోకంలో పడింది. అదే చాలు. రాఘవను తలుచుకున్నప్పుడల్లా నా గుండె నీరవుతుంది" అన్నాడు. "వాళ్ళింట్లో వారికి ఇష్టం లేదు. వాళ్ళమ్మ గోల పెడుతోంది. మానసికంగా మా వివాహం అయింది అంటుంది సీత." "అదో తృప్తి" అన్నాడు ఎటో చూస్తూ. "ఎలా ఉంది ఉద్యోగం?" "కాస్త చికాకు అనిపించినా అలవాటు పడుతున్నాను." వాచి చూసుకున్నాడు. "మై గాడ్, అప్పుడే టైం 6:30 అయిందా? మా కోచ్ మాస్టర్ ఒకసారి రమ్మన్నారట" అని లేచాడు. "ఎందుకు?" "ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లు ఉన్నాయేమో" అన్నాడు. "ఆడతారా?" "తప్పదుగా. ఈసారి బెంగళూరులో అవుతాయి రేణు. నువ్వు రాకూడదు?" "ఊహూ, రాను" అన్నది ఖచ్చితంగా జడలు వెనక్కు వేసుకుని. ఎందుకో దెబ్బతిన్నట్టు చూశాడు. "మనము ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. నిన్ను సాగనంపడానికి కాచిగూడ స్టేషన్కి వస్తాను" అన్నది చిరుగా నవ్వుతూ. "థ్యాంక్ యూ" అతను వెళ్ళిపోయాడు. రేణు ఇంటికి వచ్చేసరికి వీధిలోని ఆడవారంతా ఇంటి ముందున్నారు. "ఏమైంది? ఏమైందంటే చెప్పరేం?" అందరినీ తోసుకుని వెళ్ళింది. పద్మావతి మెలకలు తిరిగిపోతోంది. విషయం అర్థమైంది. "ఆటో తీసుకొస్తాను, ఆసుపత్రికి వెళ్ళాలి" అన్నది వెనుతిరిగి. "ఆగమ్మాయ్, పద్మను కదిపితే ప్రమాదం. వెళ్ళి డాక్టర్ను తీసుకురా." పరిగెత్తుకు వెళ్ళి అక్క చూపించుకునే డాక్టర్ను తీసుకువచ్చింది. అప్పటికే మృత శిశువు పుట్టాడు. 9 నెలలు రాకపూర్వమే పురుడు వచ్చింది. డాక్టరు పరీక్షలు చేసి ఆమెను పడుకోబెట్టి వెళ్ళిపోయింది. రాత్రి 9 గంటలకు స్నేహితులతో మొదట ఆటకెళ్ళిన రాజు వచ్చాడు. భర్తను చూస్తూనే కదిలి కదిలి ఏడ్చింది పద్మ. "మనం చాలా దురదృష్టవంతులమండి." "ఛ, ఊరుకో పద్మ, ఊరుకో." అతను ఓదార్చి మృత శిశువును భూస్థాపితం చేసి వచ్చి స్నానం చేశాడు. "భోజనం చేద్దువుగాని రాబావా?" "వద్దు రేణు, నాకు ఆకలిగా లేదు" అన్నాడు మృత శిశువు ముఖం గుర్తుకు తెచ్చుకుంటూ. "వద్దు నాయనా, ముందు ముందు కనవలసిన వారు, పెంచవలసిన వారు అలా ఉపవాసం ఉండకూడదు" పక్కింటావిడ హితువు చెప్పింది. అతను తల పంకించి లేచాడు. "ఏమైంది రేణు?" "నాకది ఆశ్చర్యంగా ఉంది బావా. నేను బయటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది" అన్నది. "బహుశా ఏదైనా బరువు ఎత్తిందేమో." "ఇప్పుడేం అడగవద్దు మీరు, అప్సెట్ అవుతుంది" అన్నది రేణు. అతను ఎంగిలిపడి లేచాడు. అక్క చేత పాలు తాగించి తను భోజనం చేసింది. అక్క పక్కన కూర్చొని తల్లికి ఉత్తరం రాసింది. ఇంకా పద్మ వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. అప్పుడే పుట్టిపోయిన పసిగుడ్డిపై అంత మమకారమా, అనుబంధమా? సృష్టి రహస్యాలు చిత్రమైనవి. ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. రవికాంత్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని వార్తాపత్రిక చూస్తున్నాడు. అతనికి చాలా తృప్తిగా ఉంది. తను రాసినా మానినా కాలేజీలో పరీక్షలు నిరాటంకంగా జరిగేలా చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షలు ఆపొద్దు అని వ్రాసిన రాఘవ వ్రాత అతని హృదయ పలకంపై సజీవంగా ఉన్నది. అది జన్మజన్మలకు మర్చిపోలేడు. తారమ్మ పులిహోర, గారెలు, పాయసం తెచ్చి బల్ల మీద పెట్టింది. ఆమెకు అశాంతిగా ఉంది. రవికాంత్ పుట్టినరోజంటే కనీసం ఓ 5 స్వీట్స్ ఉండేవి. ఎందరో వచ్చిపోయేవారు. ఈరోజు తాము ముగ్గురే. మరొక్కరు ఎవరో వస్తారట. "డాడీ ఎక్కడికి వెళ్ళేది చెప్పలేదా మమ్మీ?" "చెప్పలేదు. ఓ ముఖ్యమైన వ్యక్తి వస్తారు అన్నారు." "మళ్ళీ ఏ సినిమా నిర్మాతనో పట్టుకొస్తారేమో. యాక్టింగ్ అంటే పిల్లల ఆట అనుకుంటున్నారు. కాస్త ముక్కు మొహం ఉన్న ప్రతివాడు అమితాబ్ బచ్చన్ అయిపోతాం అనుకుంటారు" అన్నాడు విసుగ్గా. "ఆకలైతే నువ్వు తినేరా?" అన్నదామె. "డాడీని రానివ్వండి" అని పైకి తలెత్తి అలాగే ఆగిపోయాడు. శ్రీనివాసరావు, అతని వెంట రేణు వస్తోంది. తెల్లని ఆర్గండి చీరలో అందరూ కన్నార్పక చూసేలా ఉంది. నల్లని బొట్టు కనుబొమ్మలకు కాస్త పైగా ఉంది. చేతులకు మట్టి గాజులున్నాయి. నిజంగా అందరూ చేసుకునే అలంకారం చేసుకుంటే ఇంకెంత అందంగా ఉంటుందో. "నమస్తే." తారమ్మకు నమస్కరించింది రేణు. "నమస్తే" అని తారమ్మ పకాలన నవ్వింది.
ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. ప్రొడ్యూసర్ వస్తున్నాడు అని మావాడు చికాకు పడుతున్నాడు అన్నదామె. శ్రీనివాసరావు పకపక నవ్వాడు. ఆమె నిర్మాతే, సినిమా నిర్మాత కాదు, మన జీవిత నౌక నిర్మాత. కాంతి, మనం పిలిచిన గెస్ట్ ఎలా ఉన్నారు? నాట్ బ్యాడ్ డాడీ అన్నాడు రవికాంత్ సీరియస్గా. కూర్చోమ్మా. రవికాంత్ పక్కనున్న కుర్చీ చూపింది. బిడియపడుతూ కూర్చుంది రేణు. ఇక వడ్డించబోయ్ అన్నారాయన. రవికాంత్ నిశితంగా తండ్రిని చూశాడు. అతని ముఖంలో ఎన్నడూ ఎరుగనంత తృప్తి, ఆనందం కనిపించాయి. తారమ్మ వడ్డిస్తుంటే అదోలా ఉంది రేణుకు. నేను వడ్డిస్తానండి అని లేచింది. నువ్వు వడ్డిస్తుంటే అత్తగారి హోదాలో వంకలు పెడుతూ తినే రోజులు ముందున్నాయమ్మా. ఈ పూటకు తారనే వడ్డించనియ్యి అన్నారు శ్రీనివాసరావు. అసలు వడ్డన దేనికి డాడీ? అన్నీ బల్ల మీదున్నాయి, అందరం వడ్డించుకుందాం అన్నాడు రవికాంత్. అతని మాటే సబబుగా తోచింది. ఎవరికి వారు వడ్డించుకున్నారు. రేణు మొహమాటంగా ఒక్క గారె తీసుకుంది. తల్లి తండ్రి చూడకుండా తన ప్లేట్లోవి మెల్లగా ఆమె కంచంలోకి జారి విడిచాడు రవికాంత్. ఆమె విసురుగా ఏమో అనబోయి ఎదుట పెద్దవారున్నారని మాటలతో పాటు ముద్ద మింగేసింది. భోజనాలు అయ్యాయి. ఎంత వారించినా వినకుండా సామాన్లు సర్దటంలో సహాయం చేసింది రేణు. రంజీ ట్రోఫీ గెలుచుకురావాలి డాడీ. ఒకరిద్దరిని తీసివేస్తే తప్పక గెలుస్తామన్న నమ్మకం ఉంది. కానీ ఏం జరుగుతుందో దృఢంగా అన్నాడు రవికాంత్. అన్నీ మంచి టీమ్స్ వస్తాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నాడు. థ్యాంక్ యూ డాడీ. నాకు ఈసారి మీరు మంచి బహుమతి ఇవ్వాలి డాడీ అన్నాడు రవికాంత్. ఏం కావాలరా అడుగు. నా చేతనైన ప్రజెంటేషన్ అయితే ఇస్తాను. గ్రెడీనెస్ పనికిరాదురా. ఆల్రెడీ నువ్వు ఊహించిన గిఫ్ట్ ఇచ్చాను. అవుననుకోండి, నేను కోరింది కావాలి. ఓకే, ఏమిట్రా అది? రాబోయే కోడలిపిల్ల ముందు అతనేదో కోరటం, తను కాదనటం బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు. మీరు మళ్ళీ సినిమా పేరెత్తవద్దు డాడీ. రవి, అవును డాడీ, అన్ని రంగాలలో కంటే ఇక్కడ చాలా త్వరగా డబ్బు సంపాదించవచ్చు, నో డౌట్. కానీ అది అందరికీ చేత కాదు. కాంతి, నీకేం తెలుసురా? నిప్పు కాలుతుందన్న సత్యం అందరికీ తెలుసు డాడీ. ఈ పరిశ్రమ నిప్పు లాంటిదే. ముట్టుకున్న పాపిని కాల్చక మానదు. పెద్ద నిర్మాతలంటారా, వారు పరిశ్రమని వృత్తిగా తపస్సుగా భావించారు. ప్లీజ్ డాడీ, మీ తపనంతా నా గురించే కదా. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. మీకో పని కావాలంటే చిన్న కాంట్రాక్ట్ చేయండి అన్నాడు ఖచ్చితంగా. అతను కొడుకు చెప్పిన మాటలకు తెల్లబోయాడు. వీడికింత విమర్శనా శక్తి ఎలా వచ్చింది అనుకున్నాడు. మరోసారి గర్వంగా యువతలకి వస్తున్న రేణు వంక చూశాడు. అలాగే కాంతి, నువ్వు కోరింది ఇస్తాను అని అప్రయత్నంగా కొడుకు చెయ్యి పట్టుకొని నొక్కాడు. రవికాంత్ కళ్ళు కాంతివంతమయ్యాయి. అయితే అదే చేత్తో ఓ 10 రూపాయలు ఇవ్వండి డాడీ. శ్రీనివాసరావు 10 రూపాయలు ఇచ్చారు. అతడు హుషారుగా తన వెహికల్ తీశాడు. వెళ్ళమ్మా, మీ అమ్మగారున్నారా ఇక్కడ? ఓసారి మాట్లాడాలి అన్నాడాయన. ఊరెళ్ళారండి, మళ్ళీ వస్తారు అన్నది. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను అన్నాడాయన. ఆమె కళ పెద్దవారి ముందు రవికాంత్ వెనకాల కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఆలస్యం రేణు? అతను అడగగానే వచ్చి కూర్చుందామే. మోటార్ బైక్ దూసుకుపోయింది. మొదట వాళ్ళు స్వీట్స్ కొని సీత ఇంటికి వెళ్ళారు. 2 గదులలో చక్కని క్రష్ ఏర్పాటు చేసిందామే. గదిలో 2-3 ఉయ్యాలలున్నాయి. ఒకచోట రాఘవ తల్లి పిల్లలకు అన్నం తినిపిస్తోంది. రవికాంత్ కళ్ళు సజలమయ్యాయి. స్వీట్సు పిల్లలకిచ్చి మరీ చిన్న పాపల బుగ్గలు నిమిరాడు. ఏది సీత? ఆను అన్నాడు. సీత నవ్వుతూ స్వీట్ అందుకుని తిన్నది. ఒకటి ముసలమ్మకి ఇచ్చింది. ఒక క్షణం తర్వాత ఏదో గుర్తుకు వచ్చినట్టు వెనక్కు వచ్చింది. రవి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అని అసలు మాట్లాడలేనట్టు బయటకు వచ్చారు. ఇద్దరూ సినిమా చూసి బయటకు వచ్చేసరికి చిరుచీకట్లు అలుముకున్నాయి. డాడీ ఏం చెప్పారు? నిన్న కాలేజ్ దగ్గర చెప్పారు, ఈరోజు బస్టాండ్లో వెయిట్ చేస్తానని. అందుకే బస్టాండ్కి వచ్చాను అన్నది. నా పుట్టినరోజని చెప్పలేదా? చెప్పారు అన్నది వెనక కూర్చుంటూ. మరి నాకు గిఫ్ట్ ఏం లేదా? ఎందుకు లేదు, మా ఇంటికి పద, ఇస్తాను అన్నది. అతను ఆమెను దింపి కుతూహలంగా ఏమిస్తుందోనని చూశాడు. ఇంట్లోకి పిలిచి కాఫీ ఇచ్చింది. పద్మ వచ్చి పలుకరించి వెళ్ళింది. మీ అక్క మళ్ళీ? అతను అనుమానంగా చూశాడు. అవును, 6వ నెల అన్నది. మెల్లగా అక్క బావకు పిల్లలంటే ఎంత ఇష్టమో చెప్పింది. పద్మ వాళ్ళ సంభాషణ విని లజ్జితురాలైనట్టు వెళ్ళిపోయింది బయటికి. గిఫ్ట్ అంటే కాఫీయా అన్నట్టున్నాయి అతని చూపులు.
అనుకోకుండా రేణు అతను లేవగానే ముంగాళ్లపై నిలబడి అతని బుగ్గ చుమ్మించింది. చాలా, ఇక వెళ్ళు. చటుక్కున వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. బయట నుంచి వచ్చిన రాజు చూడనే చూశాడు. ఈ అమ్మాయికి త్వరగా వివాహం చెయ్యాలి అనుకున్నాడు. నమస్తే, ఎర్రబడిన ముఖం తుడుచుకున్నాడు. నమస్తే, కూర్చోండి. వెళ్దామనే లేచాను, బాయ్. రవికాంత్ మోటార్ బైక్ దూసుకుపోయింది. రాజు తల పంకించాడు. పద్మా, ఓ పద్మా, అతను గావుకేక వేశాడు. ఏమండి? పద్మ ఆదుర్దాగా వచ్చింది. రేణు వివాహం చెయ్యాలి అన్నాడు సీరియస్గా. రేణుకు అర్థమైంది తామిద్దరినీ బావ చూశాడని. అతి మధురమైన సన్నివేశాన్ని వికృతంగా చేయడు కదా. అంత తొందరేమొచ్చింది? దాని చదువు అయిపోయినాయండి అన్నదామే. రామరాజు ఏదో అనబోయాడు. బాకులా దుసుకు వచ్చింది రేణు. బావా, ఈరోజు రవికాంత్ పుట్టినరోజు. అతనేమో గిఫ్ట్ అంటే. ఆమె ముఖం జాజులు పూసినట్టు అయింది. అవునమ్మా, ఇద్దరికీ ఇష్టమయ్యాక ఆలస్యం దేనికి? నాకు డిగ్రీ రావాలి బావా. రవికాంత్ది టెంపరరీ ఉద్యోగం. అమ్మపై ప్రమాణం చేస్తున్నాను, హద్దులు మీరి ప్రవర్తించను సరా అన్నది వాగ్దానం చేస్తున్నట్టు. ఇంకా నయం, ఇది ప్రొద్దుటనగా వెళ్ళిందని చెప్పలేదు అనుకుంది పద్మ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.